ఓం శాంతి 25/1/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం. సర్వులకు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు అయిన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భాగ్య విధాత బాబా సర్వ భాగ్యశాలి పిల్లలను చూసి విశేషంగా ఆది నుండి అంతిమం వరకు ఒక విషయం యొక్క రికార్డు చూస్తూ ఉన్నారు. ఏ విషయం? గౌరవం యొక్క రికార్డు చూస్తున్నారు. గౌరవము అనేది బ్రాహ్మణ జీవితానికి వృద్ధి కళకు సాధనం. ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో ఆ విశేషాత్మ వర్తమాన సమయంలో మరియు జన్మ జన్మాంతరాలు ఇతర ఆత్మల ద్వారా గౌరవం పొందడానికి పాత్రులుగా అవుతారు. బాప్దాదా కూడా సాకార సృష్టిపై పాత్రను అభినయిస్తూ ఆది కాలం నుండి పిల్లలకు గౌరవం ఇచ్చారు. పిల్లలను స్వయం కంటే శ్రేష్టంగా భావించి పిల్లల ముందు స్వయం సమర్పణమైపోయారు. మొదట పిల్లలు, తర్వాత బాబా అంటూ పిల్లలను శిరో కిరీటాలుగా చేశారు. పిల్లలే డబల్ పూజ్యులుగా అవుతారు. పిల్లలే బాబాను ప్రత్యక్షం చేయటానికి నిమిత్తంగా అవుతారు. బాబా కూడా ఆది కాలం నుండి గౌరవం ఉంచుకున్నారు. అలాగే తండ్రిని అనుసరించే పిల్లలు ఆది నుండి తమ గౌరవం యొక్క రికార్డు చాలా మంచిగా ఉంచుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా యొక్క రికార్డు యొక్క అంటే గౌరవం యొక్క రికార్డు ఎలా ఉంది అని. గౌరవం ఉంచుకోవడంలో మొదటి విషయం, 1 బాబాపై గౌరవం, 2 బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం, 3 స్వయం ఆత్మపై గౌరవం, 4 సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ అజ్ఞాని ఆత్మలైనా కానీ వారిపై కూడా గౌరవం ఉంచాలి. ఈ 4 విషయాలలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా రికార్డు ఎలా ఉంది అని. 4 విషయాలలో ఎన్ని మార్కులు వచ్చాయి? 4 విషయాలలో సంపన్నంగా ఉన్నానా లేక శక్తిని అనుసరించి కొన్నింటిలో తక్కువగా కొన్నింటిలో ఎక్కువగా అలా ఉన్నారా? మొదటి విషయం, బాబాపై గౌరవము అంటే బాబా ఎవరో, ఎలాంటి వారో, ఎక్కడ ఉన్నారో, బాబా గుణాలు ఏమిటో ఆ స్వరూపంతో యథార్థంగా గుర్తించి బాబాతో సర్వ సంబంధాల యొక్క మర్యాదలను నిలుపుకోవాలి. తండ్రి సంబంధంతో బాబాకు గౌరవం ఇవ్వడము అంటే బాబాను అనుసరించాలి. శిక్షకుడి సంబంధంలో గౌరవం ఇవ్వడము అంటే సదా చదువులో నిత్యం చదువుకోవాలి మరియు ఖచ్చితంగా ఉండాలి. చదువు యొక్క అన్ని సబ్జెక్టులపై పూర్తి ధ్యాస పెట్టుకోవాలి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ 4 సబ్జెక్టుల పైన. సద్గురువు సంబంధంతో గౌరవం ఇవ్వడము అంటే సద్గురువు యొక్క ఆజ్ఞ. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మిక స్థితిలో అంటే సద్గురు సమానంగా నిరాకారి స్థితులు కావాలి. సదా తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రియుడు సంబంధంతో గౌరవం ఇవ్వడము అంటే ప్రతి సంకల్పము మరియు ప్రతి సెకండ్ ఒకే సంలగ్నతతో ప్రేయసిగా ఉండాలి. మీతోనే తింటాను, మీతోనే ప్రతి కర్మలో సదా సాంగత్యంలో ఉంటాను, ఇలా నమ్మకమైన వారిగా ఉండాలి. సకుడు లేదా బంధువు సంబంధంతో గౌరవం ఉంచుకోవడము అంటే సదా అన్ని విషయాలలో తోడును అనుభవం చేసుకోవాలి. ఇలా సర్వ సంబంధాల సంబంధం నిలుపుకోవడమే గౌరవం ఇవ్వడం. గౌరవం ఉంచుకోవడము అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. బాబా చెప్పగానే పిల్లలు చేసేయాలి. అడుగులు అడుగు వేసి నడవాలి. మన్మతం మీకు నచ్చినట్టు లేదా పరమతం ఇతరులు చెప్పినట్టు బుద్ధి ద్వారా ఎలా సమాప్తి చెయ్యాలి అంటే ఆ విషయం లేనే లేదు అన్నట్లుగా ఉండాలి. మన్మతము లేక పరమతం సంకల్పంలో కూడా టచ్ అవ్వటము అనేది స్వప్న మాత్రంగా కూడా ఉండకూడదు. అంటే అవిద్యగా ఉండాలి. కేవలం ఒకరి శ్రీమతమే బుద్ధిలో ఉండాలి. విన్నా బాబాతోనే, మాట్లాడినా బాబాతోనే, చూసినా బాబానే, నడిచిన బాబా జతలోనే, ఆలోచించిన బాబా విషయాలే, చేసిన బాబా చెప్పిన శ్రేష్ట కర్మలే చేయాలి. దీనినే బాబాపై గౌరవం యొక్క రికార్డ్ అంటారు. ఈ విధంగా పరిశీలించుకోండి.
మొదటి విషయంలో మొదటి తరగతిలో ఉన్నానా లేక రెండవ తరగతిలో ఉన్నానా అని, అఖండంగా ఉందా లేక ఖండితమైపోయిందా, అచంచలంగా ఉందా లేక మాయా పరిస్థితులను అనుసరించి గౌరవం యొక్క రికార్డు అలజడలేకి వచ్చిందా, లేక రేఖ సదా తిన్నగా ఉందా లేదా వంకరగా ఉందా అని. రెండవ విషయం, జ్ఞానముపై గౌరవము అంటే ఆది నుండి ఇప్పటి వరకు ఏవైతే మహావాక్యాలు తండ్రి చెప్పారో ఆ ప్రతి మహావాక్యం పైన అచంచల నిశ్చయం ఉండాలి. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, అవ్వాల్సిందే, ఇది సత్యమే కానీ ఇలా ప్రశ్నలు రావటము అంటే సూక్ష్మంగా సంకల్పంలో సంశయము రావడం. ఇది కూడా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లే. ఈ రోజుల్లో అల్పకాలిక చమత్కారం చూపించేవారు అంటే బాబా నుండి వంచితం చేసేవారు, యథార్థం నుండి దూరం చేసే పేరుకి మహానాత్మలుగా పిలువబడే వారిని సత్యవచన్ మహారాజులు అంటారు. కానీ సద్గురువు మహానాత్మల రచయిత అయిన పరమపిత యొక్క సత్యమైన జ్ఞానంలో ప్రశ్నలు రావటం లేదా సంకల్పాలు రావటం, ఇది కూడా రాయల్ రూపం యొక్క సంశయం అంటే జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లు. ఒకటి, స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రశ్నలు వస్తాయి. రెండు, సూక్ష్మ సంశయంతో ప్రశ్నలు రావడం. మొదటిది రావచ్చు కానీ రెండవది ఇది కూడా అగౌరవపరిచినట్లు. బాబా అయితే అలా చెప్తారు కానీ అలా అవ్వడం అసంభవం, కష్టం అనుకుంటే ఆ సంకల్పంలో కూడా అంటే అలా చేశారా, సంకల్పం అంటే ఏ ఖాతాలోకి వెళ్తుంది పరిశీలించుకోండి. మూడవ విషయం, స్వయం పైన గౌరవం అంటే బాబా ద్వారా ఈ అలౌకిక శ్రేష్ఠ జీవితం లేదా బ్రాహ్మణ జీవితానికి ఏవైతే బిరుదులు మరియు అనేక గుణాలు మరియు కర్తవ్యాల ఆధారంగా ఏ స్వరూపానికి లేదా స్థితికి మహిమ ఉందో, స్వదర్శన చక్రధారులు, జ్ఞానస్వరూపులు, ప్రేమ స్వరూపులు, ఫరిస్తా అని బాబా జ్ఞానం ఆధారంగా ఏవైతే బిరుదులు ఇచ్చారో అలా స్వయాన్ని అనుభవం చేసుకోవాలి లేదా అటువంటి స్థితులు అవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళము అలాగే తెలుసుకొని భావించి నడవాలి. ఎవరు అంటే శ్రేష్ఠాత్మను, డైరెక్ట్ బాబా సంతానాన్ని, అనంతమైన ఆస్తికి అధికారిని, మాస్టర్ సర్వశక్తివంతుడిని. ఇలా మనం ఎలాంటి వాళ్ళము అలా భావించి నడవాలి. దీనినే స్వయంపై గౌరవము అని అంటారు. నేను బలహీనుడిని, నాలో ధైర్యం లేదు, బాబా అంటున్నారు కానీ నేను తయారు కాలేను, డ్రామాలో నా పాత్ర వెనుక వచ్చేదే ఉంది, ఎంత ఉంటే అంతే మంచిది. ఇలా స్వయం బలహీనం అవ్వడం కూడా స్వయాన్ని అగౌరవపరుచుకున్నట్టు. అందువలన స్వయంపై గౌరవం యొక్క రికార్డు ఎలా ఉంది అని పరిశీలించుకోండి. నాలుగవ విషయం, సంబంధ సంపర్కాలలోకి వచ్చే ఆత్మలపై గౌరవము అంటే మన దగ్గరకు వచ్చిన ప్రతి ఆత్మపై అంటే బ్రాహ్మణ ఆత్మ అయినా అజ్ఞాని ఆత్మ అయినా కానీ ప్రతి ఆత్మపై శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్ళే భావన, విశ్వ కళ్యాణం యొక్క భావన ఉండాలి. విశ్వ కళ్యాణం యొక్క కామన అంటే విశ్వానికి మంచి జరగాలి అని కోరిక. ఈ ధారణలతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలి. ఇదే గౌరవం ఉంచుకోవడం. సదా ఆత్మ యొక్క గుణాలను లేదా విశేషతలను చూడాలి, అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు. మీ యొక్క ఉన్నతమైన శుభ వృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతర ఆత్మల అవగుణాలను కూడా పరివర్తన చేయాలి. దీనినే అంటారు ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు ఇచ్చే గౌరవం అని. సదా మీ స్మృతి యొక్క సమర్థత ద్వారా ఇతర ఆత్మలకు సహయోగం ఇవ్వడమే గౌరవం. సదా మొదట మీరు అనే మంత్రాన్ని సంకల్పంలో మరియు కర్మలోకి తీసుకురావాలి. ఇతరులకు ప్రాధాన్యతనివ్వటం. ఎవరి అవగుణాన్ని లేదా బలహీనతనైనా మీ అవగుణము లేదా మీ బలహీనంగా భావించి దానిని వర్ణన చేయటానికి బదులు, వ్యాపింప చేయటానికి బదులు దానిని మనలో ఇముడ్చుకోవాలి మరియు పరివర్తన చేయాలి. దీనినే గౌరవం అంటారు. ఎవరి బలహీనత యొక్క పెద్ద విషయాన్ని అయినా కానీ చిన్నదిగా చేయాలి. పర్వతాన్ని రాయిగా చేయాలి కానీ రాయిని పర్వతంగా చేయకూడదు. దీనినే గౌరవము అంటారు. బలహీనమైన వారిని శక్తిశాలిగా చేయాలి. సాంగత్యం యొక్క రంగులోకి రాకూడదు.
సదా ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకురావాలి. దీనినే గౌరవం ఇవ్వటము అంటారు. ఇలా ఈ 4వ విషయంలో కూడా ఎన్ని మార్కులు వచ్చాయని పరిశీలించుకోండి. అర్థమైందా? ఎలా గౌరవం ఇవ్వాలో. ఇలాగే 4 విషయాల్లో గౌరవాన్ని మంచిగా ఉంచుకున్న వారే విశ్వంలో ఆత్మలందరి ద్వారా గౌరవం పొందటానికి పాత్రులుగా అవుతారు. అంటే ఇప్పుడు విశ్వ కళ్యాణకారి రూపంలో, మరియు భవిష్యత్తులో విశ్వ మహారాజు రూపంలో, మరియు మధ్య నుండి ద్వాపరయుగం నుండి శ్రేష్ఠ పూజ్య ఇష్ట దేవి రూపంలో ప్రసిద్ధమవుతారు. అందువలన విశ్వ మహారాజాగా అవ్వాలి అంటే గౌరవం యొక్క రికార్డు కూడా ఇలా తయారు చేసుకోండి. గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవడం, ఇవ్వడమే తీసుకోవడం అయిపోతుంది. వారు ఇవ్వాలి అనే ఆశ ఉండరాదు. ఒకటి ఇవ్వడము అంటే 10 పొందడం సహజమే కదా. కర్ణాటక వారు సదా బాబాకు స్నేహమూర్తిగా ఉంటారు. కర్ణాటక భూమి చాలా సహజమైనది, భావన కారణంగా ఫలమిస్తుంది. అందువలన ఎక్కువ వృద్ధి అవుతుంది. కర్ణాటక భూమికి సహజంగా సందేశం లభించే వరదానము డ్రామా అనుసారంగా లభించింది. ఈ భూమి నుండి విశేషాత్మలు కూడా సహజంగా వస్తారు. కానీ ఇప్పుడు ఇక ముందు ఏం చేయాలి? ఏదైతే వృద్ధి అవుతుందో దానిని విధిపూర్వకంగా నడిపించాలి. సర్వశక్తుల ఆధారంగా పాలనలో సదా మహావీరులుగా చేయాలి. స్నేహము మరియు శక్తి యొక్క సమానత ఉంచుకొని విశేషతను తీసుకురావాలి. భోలానాథుడైన బాబా పిల్లలు, భోలా పిల్లలు మంచివారు, దీపపు పురుగులు మంచివారు, బాప్దాదాకి ఇష్టమైన వారు. ఇప్పుడు బాబాకు ప్రియమైన వారితో అవ్వటంతో పాటు లోకానికి ప్రియమైన వారిగా కూడా అవ్వాలి. మంచిది. సదా బాబాను అనుసరించే వారికి, ఆజ్ఞాకారి, నమ్మకస్తులు, విశ్వాసపాత్రులకు, సదా మహాదాని వరదాని అంటే విశ్వ కళ్యాణకారి ప్రతి ఆత్మకు గౌరవమిస్తూ ముందుకు తీసుకెళ్లే వారికి, సదా శుభచింతకులైన ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.